ఆన్లైన్లో చెప్పిన రీతిగా ప్రార్థన చేద్దాం. మనల్ని పరీక్షించుకుందాం. ఒకసారి నువ్వు పరీక్షించుకో. బలాలు చేసే ముందు మన జీవితం ఎలా ఉంది పరీక్షించుకుందాం. ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేయి. ప్రభు బలాలు చేసేటప్పుడు పరీక్షించుకుందాం. గడిచిన వారంలో, గడిచిన నెలలో నేను పాపం చేశాను, నన్ను క్షమించయ్యా. చూపు ద్వారా, మాట ద్వారా, ప్రవర్తన ద్వారా, నడక ద్వారా, ఆలోచన ద్వారా నేను పాపం చేశాను, నన్ను క్షమించయ్యా అని పశ్చాత్తాపడదాం. మనందరం కూడా పశ్చాత్తాపడదాం. మనందరం కూడా ఆకాశం వైపు చేతులెత్తి అందరం కూడా పశ్చాత్తాపడదాం. మాట్లాడగలిగిన దేవుడు. పశ్చాత్తాపం ప్రభు బల్ల అంటే తమాష కాదు. ప్రభు బల్ల అంటే తమాష కాదు. ప్రభు బల్ల అంటే తమాష కాదు. నా ప్రియమైన సంగమా, ఆయన బలాలు చేసేవాడు నిత్య జీవానికి మార్గం. ప్రభు బలాలు చేసేవాడు నిత్య జీవానికి మార్గం కలిగి ఉన్నావు. తమాష కాదు. ఒకసారి ఈ మధ్యాహ్న కాల సమయం నీవు పరీక్షించుకో. ఈ మధ్యాహ్న కాల సమయం పశ్చాత్తాపడదాం. గడిచిన నెలంతా కూడా మమ్మల్ని క్షేమముగా కాచావయ్యా. గడిచిన వారం అంతా మా ప్రయాణాల్లో, పనులలో, ప్రతి విషయంలో తోడుకున్నాం. మాట ద్వారా, ప్రవర్తన ద్వారా, నడక ద్వారా, ఆలోచన ద్వారా నాయన అయా తెలుసో తెలియకో మేము పాపం చేసి ఉంటే మమ్మల్ని క్షమించేయాలి. మనందరం కూడా పశ్చాత్తాపడదాం. ప్రభు బలాలు చేసే ముందు ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభుని అడుగుదాం, క్షమించు నాయన ఈ పాపిని అని. నువ్వు పరీక్షించుకో. బలాలు చేసే యోగ్యత ఉందా లేదా? అయోగ్యుల వల్ల చేయగాక యోగ్యత కలిగి చేయవేయాలి. యోగ్యత కలిగి చేయవేయాలయ్యా నేనని చెప్పి ప్రార్థన చేయి. అందరం కూడా ప్రార్థన చేద్దాం. అయోగ్యుల వల్లే కాదు నాయన, ఒక యోగ్యత కలిగి నేను వేయాలి. అయ్యా, నూతనమైన బలం, నూతనమైన శక్తిని నేను పొందుకోవాలయ్యా. ఇది నా శరీరం, ఇది నా రక్తం అని చెప్పిన దేవుడు. ఆయన శరీరము ఆ ప్రభు బలాలు చేసే యోగ్యత నీకుందో లేదో పరీక్షించుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయం రాత్రి ఆన్లైన్లో ప్రభు మాట్లాడాడు. ప్రభు బలాలు చేసే వారికి యోగ్యత ఉండాలంటే పరీక్షించుకోవాలి, పశ్చాత్తాపడాలి. ప్రతిరోజు కూడా, ప్రతి నిమిషం కూడా ప్రభు సన్నిధిలో మనం పశ్చాత్తాపడాలి. ప్రార్థన చేద్దాం. దయచేసి ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేయి. నీవుంటే నాకు చాలయ్యా, నీ వెంటనే ఉంటానేసయ్యా అని ప్రార్థన చేద్దాం. మనందరం కూడా తలలు వంచి శోద్రాలయ్యా అని చెప్పి ప్రార్థన చేయి. శోద్రాలు నాయనా అని ప్రార్థన చేద్దాం. తలలు వంచి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ మాట చాలు నాయనా. అయ్యా, ఇప్పటి వరకు మాతో మాట్లాడావు, నీ వాక్యము ద్వారా మాట్లాడావు ప్రభువా. అయ్యా, నీ దైవ సేవకుడి ద్వారా మాతో మాట్లాడావు. ఈ వాక్యము మా హృదయంలో ఫలించాలి అని ప్రార్థన చేయండి. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఈ వాక్యము మా హృదయాల్లో ఫలించాలయ్యా. అయ్యా, వాక్యానుసారంగా మేము జీవించాలి. వాక్యానుసారమైన జీవితంలో మేము బతకాలి. అయ్యా, మా ఇష్టమైన జీవితం కాదు కానీ మా పట్ల నీ చిత్తం ఏమిటో, అయ్యా మా పట్ల నీ తలంపు ఏమిటో, మా పట్ల నాయనా నీ చిత్తము నెరవేర్చేవాడిగా మేము ఉన్నావా లేవా అని ఒకసారి మనందరం కూడా కళ్ళు మూసుకొని అందరం కూడా ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు నాయనా, నీ పాదానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయం చెప్పబడిన వాక్యం మా హృదయాల్లో ఫలించునుగాక నాయన. అయ్యా, ఇదిగో నీ బలాలు చేయించునగా నూతనమైన బలాన్ని, నూతనమైన శక్తిని ఇవ్వండి అయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, నీ కృప చూపి దీవించమని యేసు నామములో అడిగేచున్నావు తండ్రి. ఆమేన్. అందరం కూడా